ఈరోజు మార్చి 28న 2 సినిమాలు మన ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒకటి నితిన్ నటించినటువంటి 'రాబిన్ హుడ్', రెండోది 'మ్యాడ్ 2'. సితార నుంచి వస్తున్న సినిమా కావడంతో 'మ్యాడ్ 2'కి మంచి అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఫస్ట్ పార్ట్ 'మ్యాడ్ 1' చాలా హిట్ కావడంతో, మంచి విజయం సాధించడంతో కూడా 'మ్యాడ్ 2' పట్ల అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి. దానికి తోడు ఈ సినిమాకి చాలా అగ్రెసివ్గా ప్రమోషన్ చేయడం వల్ల కూడా ఈ సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూసేలాగా చేసిందన్నమాట. అయితే ఆ సినిమా ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇందులో 'మ్యాడ్ 2'లో 'మ్యాడ్ 1'లో యాక్ట్ చేసినటువంటి నాన్నే నితిన్, ఎన్టీఆర్ బావమరిది, అలాగే రామ్ నితిన్, సంగీత్ శోభన్, ప్రియాంక జోల్కర్, మురళీధర్ గౌడ్, సునీల్, సత్యం రాజేష్, ఇలాగా చాలా పెద్ద తారాగణమే ఉంది. కళ్యాణ్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. 'మ్యాడ్ 1'కి దర్శకత్వం వహించినటువంటి కళ్యాణ్ శంకర్ ఈ సినిమా కూడా దర్శకత్వం వహించాడు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ, బీమ్స్ పాటలు, దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమో తమన్ అందించాడు. ఇంకా సితారా నుంచి వస్తున్న ఈ సినిమాకి సాయి సౌజన్య, హారిక సంయుక్తంగా నిర్మించారు. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకి సమర్పకులుగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో కథ గురించి ఆలోచించేవాళ్ళు, కథ గురించి వెతికేవాళ్ళు ఈ సినిమాకి రాకండి అన్నట్టుగా ప్రమోషన్స్లో చెప్పడం మనం చూసాం. కేవలం నవ్వుకోవడం కోసం మాత్రమే థియేటర్కి రండి, కథ ఉండాలి, లాజిక్ ఉండాలంటే మాత్రం థియేటర్కి రానవసరం లేదు అన్నట్టుగా, అంటే ముందుగా మెంటల్గా కొంత ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు చెప్పినట్టుగానే ఈ సినిమాలో కథ ఏమీ లేదు. అంటే పీటల మీద పెళ్ళి ఆగిపోవడంతో డీలా పడ్డటువంటి లడ్డూని తీసుకొని గోవా వెళ్ళిన మిత్ర బృందానికి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి, వాటి నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది క్లుప్తంగా కథ. అంటే మామూలుగానే కథ గురించి పెద్దగా, అంటే కథ పెద్దగా లేకపోయినా కూడా కథనాన్ని బట్టే సినిమాలు ఇప్పుడు విజయం సాధిస్తున్నారని మనం చూస్తున్నాము. అయితే ఇందులో అంటే కథ లేదన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ముందుగానే మా సినిమాకి కథ కోసం ఆలోచించే వాళ్ళు రావద్దని వాళ్ళు చెప్పి ఆ విధంగా మా ఆడియన్స్ని ట్యూన్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం ముందుగా చెప్పాలి. మ్యారేజ్ ఎపిసోడ్స్ కానీ, గోవా ఎపిసోడ్స్ కానీ, ఇలాగా ప్రతి చోట కూడా ప్రతి ఫ్రేమ్ కూడా మంచి కలర్ఫుల్గా ఉండేలాగా కేర్ తీసుకున్నారు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్స్. బీమ్స్ ఇచ్చిన పాటల్లో 2 పాటలు, లడ్డూ గాని పెళ్ళి, స్వాతి రీట్ అనే పాటలు ఆకట్టుకుంటాయి. అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, నాన్నే నితిన్ కానీ, రామ్ నితిన్ కానీ, సంగీత్ శోభన్, వీళ్ళందరూ, అలాగే సునీల్, సత్యం రాజేష్, వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారని మనం చెప్పొచ్చు. ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ ఏంటంటే, అంటే కథ బొత్తిగా అసలు ఏమీ లేకపోవడం ఇది ఈ సినిమాకి. అంటే వాళ్ళు ఎంత ముందుగా చెప్పినప్పటికి కూడా ఎంతో కొంత, అంటే కథ లేకుండా ఏదో జబర్దస్త్లో వచ్చే కామెడీ స్కిట్స్ లాగా సినిమా తీయాలని చేసే ప్రయత్నంగా అనిపిస్తుంది, చేసిన ప్రయత్నంలాగా అనిపిస్తుంది. అందులోనూ చాలా చోట్ల కామెడీ, ఫోర్స్డ్ కామెడీ అనిపిస్తుంది అన్నమాట. ఏంటంటే సహజంగానే ప్రతి సీన్లో కూడా కామెడీ పండించడం అనేది చాలా కష్టం. వీళ్ళు ఆ ప్రయత్నంలో కొన్ని చోట్ల సక్సెస్ అవుతారు, కొన్ని చోట్ల ఫెయిల్ అవుతారు అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ హిలేరియస్గా, చాలా కొన్ని మూమెంట్స్ చాలా హిలేరియస్గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంత డల్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. అవి మైనస్ పాయింట్స్గా చెప్పచ్చు. అలాగే అంటే ఈ సునీల్ క్యారెక్టర్ కానీ, సత్యం రాజేష్ క్యారెక్టర్ని ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు పుష్పలో విలన్గా చేసినటువంటి సునీల్ ఇందులో కూడా విలన్ లాగా బాయి క్యారెక్టర్ చేశాడు, కానీ అది అంత ఫన్ జనరేట్ చేయలేకపోయిందని అనిపిస్తుంది అనమాట. అలాగే సత్యం రాజేష్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం బాగా తీర్చిదిద్దుంటే బాగుండేది అనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూస్తే కేవలం జస్ట్ చూస్తున్నంతసేపు బాగానే ఉంటే పర్లేదు అనుకునే వాళ్ళకి నచ్చుతుంది ఈ సినిమా. లేదు ఎంతో కొంత కథ ఉండాలి అంటే మాత్రం అసలు కనెక్ట్ అవ్వరు. అంటే వాళ్ళు ముందే చెప్పినప్పటికి కూడా ఎంతో కథ విషయంలో కూడా శ్రద్ధ తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అంటే సరైన ప్రాపర్ లవ్ ట్రాక్ లేకపోవడం, హీరో హీరోయిన్స్ అనేవాళ్ళు లేకపోవడం, కెమిస్ట్రీ
మైనస్ అవ్వడం, లేకపోవడం, ఇవన్నీ ఈ మైనస్ పాయింట్లుగా మనం చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు సీజనల్ అడ్వాంటేజ్, ఇప్పుడు మ్యాడ్ సినిమాకి కొంత ఫాలోయింగ్ ఉండడం, ఈ సీజన్లో పెద్దగా మంచి సినిమాలేవి రాకపోతుండడం ఈ సినిమాకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అందులోనూ సితార నుంచి వచ్చిన సినిమా కావడం వల్ల కూడా, సితారకి ఈ మధ్య వరుస విజయాలు సాధిస్తున్న సంస్థ నుంచి వచ్చిన సినిమా కావడం కూడా దీనికి అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే దీనికి 3 కూడా ఉంటుంది, మ్యాడ్ 3 కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇకపోతే ఇందులో హీరోలుగా యాక్ట్ చేసినటువంటి ముగ్గురు కుర్రాల్లో ఎన్టీఆర్ బామ్మర్ది నాన్య నితిన్, అతను సోలో హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతాడా అనిపిస్తుంది. అంటే ఎంతసేపు అతనికి సోలో సీన్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ గ్రూప్లోనే, అంటే దీనిలోనే అతన్ని చూపించే ప్రయత్నం చేశారు. అందుకనే అంటే వాళ్ళకి అతన్ని హీరోగా పెట్టి సోలో హీరోగా భారీ బడ్జెట్ సినిమా తీసే స్థాయి ఉండి కూడా వాళ్ళు ఎందుకు చేయట్లేదంటే, అతను అప్పుడే ఇంకా యాక్టర్గా, ఇంకా సోలో హీరోగా అతను ప్రిపేర్డ్గా లేడేమోనని అనిపిస్తుంది. ఇటువంటి చిన్న చిన్న మైనస్లను మినహాయిస్తే ఓవరాల్గా సినిమా వన్ టైం వాచ్ అని మనం చెప్పొచ్చు. తెలుగు రాజ్యం ఛానల్ తరపున ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5.